హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ అని అస్సలు అడగనండి, ఎందుకంటే మీరందరూ సంక్రాంతికి అయితే బాగా ఎంజాయ్ చేసి ఇప్పుడు బాగా అలసిపోయి ఉంటారు అనుకుంటాను. సో నేను ప్రీవియస్ వీడియోలో బిఫోర్ 2 days అంటే సంక్రాంతి ఫస్ట్ సెకండ్ డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మిగతా 2 days ఇప్పుడు ఒక అందమైన విలేజ్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నానండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మామూలుగానే మనం ప్రకృతిని ఆహ్వాదించాలంటే విలేజ్లోకి వెళ్ళాల్సిందే కదండి. సో ముఖ్యంగా ఈ సంక్రాంతికి అయితే టౌన్లో కంటే కూడా మనకి విలేజ్లోనే చాలా బాగా దేవుని అభిషేకము, ఊరేగింపు అన్నీ కూడా చాలా విశేషంగా జరుపుతారనమాట. సో చూస్తున్నారు కదండి, పొలాల మధ్యలో గుడి ఎంత బాగుంటుందంటే, ఈ గుడి కూడా చాలా పురాతనమైన గుడి అనమాట. అంటే మా ముత్తాతల కాలం నుండి ఉన్న గుడి అనమాట. చూస్తున్నారు కదండి, నేనైతే ఈవినింగ్ వెళ్ళాను అనమాట. అంటే ఊరి నుండి రాగానే ఫస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. అలానే ఆ రోజు ఫ్రైడే కనుక ఇంకా ఈవినింగ్ రాగానే ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత వెళ్దాము అనుకొని ఈవినింగ్ అయితే దర్శనం చేసుకున్నాను. సో చూస్తున్నారు కదండి, చుట్టూ ప్రకృతి వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో మీరే చూస్తున్నారు కదా. అసలు అక్కడ నుండి రాబుద్ది కాలేదన్నమాట, అంత హ్యాపీగా ఉంది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వాటర్ అయితే ఈ మధ్య పడిన వర్షాలకి ఫుల్గా రాయల చెరువు ఫుల్ అయిపోయింది కనుక ఆ వాటర్ అంతా కూడా ఇక్కడికి వస్తూ స్వర్ణముఖి నదిలో కూడా కలుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చూస్తున్నారు కదండి, నవగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి, నాగదేవతలు ఉన్నారు. ఇంకా గుర్రప్ప స్వామితో పాటు ఇక్కడ పెద్దమారమ్మ, చిన్నమారమ్మ గుడిలో కూడా ఉన్నారనమాట. చాలా శక్తివంతమైన గుడి అన్నమాట. చుట్టుపక్కల విలేజెస్ నుండి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు కూడా తీర్చుకొని వెళ్తూ ఉంటారనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు పెద్దమారమ్మ అమ్మవారు అన్నమాట. సో చూస్తున్నారు కదండి, ఈ అమ్మవారు పెద్దమారమ్మ అమ్మవారు. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చిన్నమారమ్మ అమ్మవారు.
ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు గుర్రప్ప స్వామి, పెద్దమారమ్మ తల్లి, చిన్నమారమ్మ అమ్మవార్లు కలిసి గుర్రప్ప స్వామి ఇప్పుడు ఇక్కడ కొలువై ఉన్నారనమాట. గుడి ఎంట్రన్స్లోనే బయటే మనకి అమ్మవారి పాదాలతో పాటు ఇక్కడ త్రిశూలం కూడా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా గుడి క్లోజింగ్లో ఉంటే కనుక బయటే భక్తులు వచ్చి అక్కడే మొక్కులు చెల్లించుకొని అమ్మవారిని అక్కడి నుండే దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఇంకా చూస్తున్నారు కదండి, మా వాళ్ళు గంట కొట్టడం కోసం ఏ విధంగా కొట్టుకుంటూ ఉన్నారు. సో నా చిన్నప్పుడు కూడా ఇలానే నేను మా ఫ్రెండ్స్తో పాటు కలిసి ఈ విధంగానే కొట్టుకునే వాళ్ళం అనమాట. గంట నేను కొట్టాలి అని. సో ఆ మెమరీస్ అంతా కూడా నాకు బాగా గుర్తొస్తూ ఉన్నాయి. మనతో పాటు మన మెమరీస్ని తీసుకెళ్తాం కానీ మళ్ళీ ఆ ప్లేస్కి వస్తే ఖచ్చితంగా మన మెమరీస్ మనకు గుర్తొస్తూనే ఉంటాయి కదండి. సో ఆ విధంగా అయితే నేను ఇక్కడ నా మెమరీస్ని అంతా కూడా గుర్తు చేసుకుంటూ అమ్మవారిని అయితే, అంటే మా ఊరి కావలి దైవం అయిన ఈ అమ్మవారిని నేను మొక్కుకొని వెళ్తానన్నమాట. ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మా విలేజ్లో మా పొలంను అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఇందాక చూసింది అరటి పండ్లు చెట్టు అనమాట, అంటే బనానా ట్రీ. ఇంకా మా వాళ్ళు చూసారు కదా, అప్పుడే మామిడి చెట్లు అయితే ఎక్కేశారనమాట. సో మోస్ట్లీ మా పొలం మొత్తం కూడా మామిడి చెట్లతో పెట్టేశారనమాట మా అమ్మ వాళ్ళు. ఇంకా చూస్తున్నారు కదండి, ఇప్పుడు వర్షం బాగా పడిన దానివల్ల కొద్దిగా కిందంతా కొంచెం ఇబ్బందిగానే ఉందన్నమాట నడవడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదంతా కూడా తోట అనమాట, అంటే పచ్చిమిరపకాయలు, వంకాయలు, టమోటాలు ఇవంతా కూడా అమ్మ వాళ్ళు పండిస్తారనమాట. సో చూస్తున్నారు కదా, అదంతా తోట పెట్టి ఇంకా ఆవులు అలాంటివన్నీ కూడా లోపలికి వెళ్ళిపోకుండా ఈ విధంగా చుట్టూరు కూడా ఈ విధంగా కొంచెం సెక్యూరిటీ అయితే అరేంజ్ చేస్తారనమాట. సో లోపలికి వెళ్ళడానికి కష్టం అని చెప్పి బయట నుండే నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఈ ట్రీస్ అయితే పసుపు ట్రీస్ అండి, పసుపు కొమ్ములు ఉన్నాయి కదా. సో ఆ పసుపు ఒరిజినల్ పసుపు ట్రీస్ అనమాట. సో చూస్తున్నారు కదా, మా అమ్మ కూడా ఆ పసుపు కాయలు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అలా మొదట్లో ఉంటాయన్నమాట. సో వాటిని మనం ఈ ఆకులన్నీ కూడా రిమూవ్ చేసేసి ఎండబెట్టుకొని ఆ తర్వాత పసుపునైతే మనం దంచుకోవాలన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, కొబ్బరి చెట్లు, ఇంకా ఇక్కడ నిమ్మకాయ చెట్లు, పనస చెట్టు, సపోటా చెట్టు ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా, దగ్గర నుండి అయితే తీయలేకపోయాను అనమాట, ఎందుకంటే అక్కడ బాగా కింద కొంచెం వాటర్ అంతా కూడా ఉందన్నమాట. సో అందుకని దూరం నుండే చూపించాను. యాక్చువల్గా నేను వచ్చి కూడా ఒక 3-4 ఇయర్స్ అయిపోయిందండి. సో అందుకని చాలా ఎలా ఉంటుంది ఏమని ఒక ఎక్సైటింగ్గా వచ్చాను పొలానికైతే, కానీ చాలా డిసప్పాయింటెడ్ అనమాట. ఎందుకంటే కిందంతా కూడా ఇబ్బందిగా, చాలా అనీజీగా అనిపించింది పిల్లలకు కూడా. వాళ్ళైతే ఫుల్గా అక్కడ వచ్చి ఆడుకోవాలి అనుకొని వచ్చారనమాట. సో వాళ్ళ ప్లాన్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, పసుపు కొమ్మలు ఇవి అంతా కూడా మనం డ్రై పెట్టుకున్నామంటే మనకి ప్యూర్గా ఒరిజినల్ పసుపు అనేది దొరుకుతుందన్నమాట, కెమికల్ లేకుండా. ఇంకా చూస్తున్నారు కదండి, మా వాళ్ళంతా కూడా చెట్లు అయితే బాగా ఎక్కేశారనమాట చెట్ల పైన. ఇంకా వచ్చినప్పుడంతా ఈ విధంగా చెట్లు ఎక్కి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. సో చూసారు కదండి, నా ఈ వీడియో, మా అందమైన విలేజ్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కనుక క్లిక్ చేశారంటే అప్పుడే నా వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను మా ఊరిలో గుర్రప్ప స్వామి ఊరేగింపు, ఇంకా అమ్మవారికి నేను వడిపాలు అయితే కట్టానండి. సో ఆ వడిపాలు ఎందుకు కడతారు, ఏమేమి కడతారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. టేక్ కేర్.